వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం ప్రధాని మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు. ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైద్య సేవలను గ్రామీణ ప్రజలకు మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన హోంమంత్రి అనిత. గిరిజనులకు దోమల తెరలు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి. గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ బడ్నాయక వలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో దోమల తెరల పంపిణీ కార్యక్రమం. గిరిజన విద్యార్థులకు దోమల తెరలు పంపిణీ చేశారు గుమ్మడి సంధ్యారాణి. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల దోమల తెరలు పంపిణీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాకు 28,000 దోమల తెరలను, సాలూరు నియోజకవర్గానికి 4,226 దోమల తెరలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట మండలం నుంచే దోమ తెరల పంపిణీ ప్రారంభం. గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. గిరిజన సంక్షేమం, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఫ్యాన్ల ప్రాబ్లం ఉండకూడదు, టాయిలెట్ ప్రాబ్లం ఉండకూడదు, అందుకనే కిటికీలకు మెస్సులు కూడా వేయించాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని కొంచెం ఫాలోఅప్ చేసుకోండి. డిఈఓ గారు, ఎంఈఓ గారు మీరందరూ కూడా, ఎండిఓ గారు మీరందరూ కూడా ఫాలోఅప్ చేసుకోండి. లీడర్స్ కూడా కొంచెం చూడండి. నేను అన్ని హాస్టల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజు మనకి ఇచ్చినటువంటి దోమతెరలు చాలా పెద్దవి. ఈ దోమతెర చాలా పెద్దది అని అంటే, ఒక మంచం ఉందనుకో, ఆ మంచం పెట్టుకుంటే ఆ మంచంలో ఇప్పుడు అమ్మా నాన్న 2 పిల్లలు 4 పడుకుని పోవచ్చు. ఆ మంచం కంటే పెద్ద మంచం అయితే 6x6 అయితే. కానీ ఇక్కడ మీరు హాస్టల్లో కాబట్టి మీరు అందరూ కూడా కింద పడుకుంటారు. వాటికి కూడా ప్లాన్ చేస్తున్నాము. అంటే డబల్ మంచాలు పెడితే పై పిల్లడు పడిపోతున్నాడు. అది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎనీవే మీకు కింద ఒక పరుపుల టైప్ లో ఇప్పుడు ఇస్తున్నాం. అవి పరుపుల్లాగా చిన్న, అంటే సన్నగా మరీ బొంత కంటే కొంచెం పెద్దది, ఆ టైప్ లో పరుపులు చుట్టుకునే పక్కన పెట్టుకునే పరుపులు కూడా ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాము. ఆ పరుపులు వస్తాయి. అలాగే మీరు కూడా ఈ కిటికీలకు సపోర్ట్ చేసుకొని కట్టుకుంటే దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. మీకు అందరికి అది చాలా మంచిది. దోమలు కొట్టకుండా ఉంటే సగం వరకు మనకి ఈ రోగాలు రాకుండా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే మీరు అమ్మా నాన్నను వదిలేసి ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీ ఆరోగ్యం మీద మీరే జాగ్రత్త తీసుకోవాలి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టీడీపీలో వర్గభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ పీఎస్ బి సతీష్ చేసిన ఆరోపణలు, ఆత్మహత్య యత్నం ఘటనపై టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజ్దేవ్ ఘాటుగా స్పందించారు. తనపై బురద జల్లేందుకు సతీష్ ఈ వ్యవహారాన్ని తెరలేపారని భంజ్దేవ్ ఆరోపించారు. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని ఖండించిన ఆయన, పాత త్రివేణి వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొని వచ్చి తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను 40 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నానని, 30 ఏళ్ల పాటు సాలూరు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నానని భంజ్దేవ్ తెలిపారు. అనారోగ్య కారణాలతో ఎన్నికల సమయంలో స్వచ్ఛందంగానే బాధ్యతల నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తారని భంజ్దేవ్ స్పష్టం చేశారు. నిన్న సోషల్ మీడియాలో మన మంత్రి గారు మాజీ పిఎస్ బి సతీష్ ఒక విషయాన్ని విడుదల చేయడం జరిగింది. గత 8 నెలలుగా నేను మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాను. దానికి కారణం భంజ్దేవ్ గారు, సాక్షి విలేకరులు, ఇంకెవరు త్రివేణి అని ఇలాగ నానా పేర్లు చెప్పి, త్రివేణి ఇష్యూలో భంజ్దేవ్ గారే వెనకుండా అన్ని కార్యక్రమాలు చేశారని చెప్పేసి చెబుతూ, నేను ఈరోజు సూసైడ్ చేసి చచ్చిపోతున్నాను, మరో జన్మ అంటుంటే
తెలుగుదేశం పార్టీలోనే కృషి చేసి మేడం గారి విజయాన్ని కృషి చేస్తానని ఏవేవో రకరకాలుగా మీడియాలో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కోడి చెప్తే ఆ రోజు 8 నెలల కిందట త్రివేణి ఇష్యూలో ఆవిడ యొక్క ఫోన్ కాల్లో నా ఫోన్ నెంబర్లు ఉన్నాయని సిఏ గారు 1కి 4 సార్లు నాకు ఫోన్ చేయడం, సార్ వస్తాం మీద రిపోర్ట్ తీసుకోవాలి రండి అని చెప్పడం, మీ సమక్షంలో సిఏ గారితో మాట్లాడడం జరిగింది. ఆవిడ ఫోన్ నెంబర్లు అనేక మంది నెంబర్లు ఉన్నాయి, నాది కూడా ఉంది. ఎందుకంటే నాకు పార్టీ ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది, సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది. బయలుదేరి గారు ఆవిడని పిలిచి అసలు ఏంటి విషయం మీరు తెలుసుకొని మాకు రిపోర్ట్ ఇవ్వండి అని. అందుకు నేను 2 సార్లు ఆవిడ పిలిపించి మాట్లాడి పార్టీ ఆఫీస్కి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆవిడతో కూడా పార్టీ ఆఫీస్కి మాట్లాడింది. ఈ రకంగా 5-6 సీట్లు కాల్స్ ఉండొచ్చు ఆవిడ నుంచి. నేను చేసిన 2 సార్లు ఉంటాయి. దానికి కారణం కేసుకి నేనే కారణం అని చెప్పడం, దాని మీద ఎంక్వైరీ చేయడం, పోలీసులు ఆవిడ మీద ఏదో కేసు కట్టడం, ఫాల్స్ రిపోర్టింగ్ చేయడం, కేసు ఏదో ఇచ్చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళా ప్రెస్లో పెట్టి, సోషల్ మీడియాలో పెట్టి, అప్పటి నుంచి బంజదేవ్ గారు వీళ్ళందరూ ఉండడం వల్ల నేను మానసిక ఒత్తిడిలో సూసైడ్ చేయబోసాను. అది చాలా తప్పు. రానున్న రోజుల్లో రాజేందర్ గారితో కుమ్మక్కైపోయి తెలుగుదేశం పార్టీ ఉన్న స్థానిక ఎలక్షన్లో అందరికీ ఓటమి పాలు చేసి ఆవిడకి డ్యామేజ్ చేద్దాం ఆలోచనతో ఉన్నానని కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అటువంటి అవసరం కానీ పని కానీ నాకు కానీ నాతో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అందరూ ఎవరు కొత్త నిన్న మొన్న జాయిన్ అయిన వాళ్ళు కాదు, పనికి వాళ్ళు ఎవరికీ లేదు. వాళ్ళందరూ కూడా చెప్తాను. బ్యాంబూ మిషన్లో భాగంగా జిల్లాలో వెదురు సాగును పెంచేందుకు వారం రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో బ్యాంబూ మిషన్ అమలుకు ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సభ్యులైన పార్తిపురం ఐటీడీఏ పీఓ ఆర్ వైశాలి, డిఏడిఏ పిడి శ్రీనివాస్ పాని, జిల్లా అటవీ శాఖ అధికారి సోమ్ సుందర్తో జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో వెదురు సాగు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెదురు సాగు చేపట్టేందుకు అనుగుణమైన భూములు గుర్తించాలని ఆదేశించారు. అటవీ భూముల్లో ఖాళీ స్థలాలను, చెట్లు నరికివేసిన స్థలాలను, అదనంగా సాగు చేయదలసిన స్థలాలను గుర్తించి వెదురు సాగు చేపట్టాలని సూచించారు. ఐటీడీఏ ద్వారా మెంటాడ, ఎస్కోట మండలాల్లో, డిఆర్డీఏ ద్వారా మైదాన ప్రాంతాల్లో వెదురు సాగును ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు. సాగుకు ప్రణాళికను తయారు చేసి ప్రతిపాదనలు ముందుగానే పీసీసీఎఫ్కు అనుమతి కోసం పంపించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పుడు దీనికి రిపోర్ట్ రావాలి కదా మనకి, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియా సూటబుల్ ఫర్ బ్యాంబూ కల్టివేషన్. ఇప్పుడు ఏంటి శ్రీనివాస్ వీళ్ళు ఐడెంటిఫై చేసి, డిఎఫ్ఓ గారు ఐడెంటిఫై చేసి మనకి ఇస్తారా? డిగ్రేడెడ్ కానీ ఫారెస్ట్ గ్యాప్ ఏరియాస్ కానీ ఉంటే అవి కూడా వర్కింగ్ ప్లాన్ కవర్ అయితే కవర్ అవ్వకపోతే వాటిని కవర్ చేసి మ్యాప్ చేసి వాళ్ళకి 4% ఆఫ్ ది ఫారెస్ట్ ఏరియా ఉంది. దీంట్లో హూ హ్యాస్ టు ఐడెంటిఫై దిస్ ఎగ్జిస్టింగ్ ఏరియా? ఎస్సీ ఎస్టీలకు చట్టాల పట్ల మరింత అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ కోరారు. తమ హక్కుల పట్ల అవగాహన పెంపొందించినప్పుడే వాటి ప్రయోజనం నెరవేరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీలపై అత్యాచార నిరోధ చట్టం అమలుపై జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. గత సమావేశంలో సభ్యులు లేవెత్తిన అంశాలపై ముందుగా సమావేశంలో చర్చ జరిగింది. అజెండాను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్ వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ ఇన్ఛార్జ్ డిడి శ్రీనివాసాచార్యులు వివరించారు. ఇప్పటికే కొన్ని చోట్ల 2 గ్లాసుల విధానం అమల్లో ఉందని, అంటరానితనం ఇతర రూపాల్లో కొనసాగుతుందని, దళితులపై దాడులు, వివక్షత చూపే సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు పి చిట్టిబాబు, బస్వ సూర్యనారాయణ, సిహెచ్ సన్యాసరావు, మజ్జి గణపతి సభ దృష్టికి తీసుకొని వచ్చారు. విజయనగరం జిల్లాలో గంజాయి నివారణకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. గంజాయి వినియోగిస్తున్నట్లు లేదా అమ్ముతున్నట్లు సమాచారం అందిస్తే 5,000 రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ప్రకటించారు. మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతినడంతో పాటు నేరాలు పెరిగే అవకాశం ఉందని, వీటి నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు. సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్కు లేదా 100 ఆర్ 112కు తెలపాలని కోరారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా విజయనగరం జిల్లా పోలీసు
ప్రథమ కర్తవ్యం మహిళా సంరక్షణ కింద మనం తీసుకోవడం జరిగింది. జిల్లాలో చిన్నపిల్లల మీద పోక్సో కేసెస్ కానివ్వండి, అలాగే స్త్రీల మీద రేప్ కేసెస్, అలాగే చీట్ చేయడము, వాళ్ళని శారీరకంగా ఉపయోగించుకోవడం, పెళ్లి చేసుకుంటామని చెప్పడం, అలాగే కొట్టడం, ఇలాంటివన్నీ కేసెస్లో మనం ప్రజలకి పర్టికులర్గా ఉమెన్కి చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. పోలీసులు వాళ్ళకి అండగా నిలబడుతుంది, శక్తి టీములు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి పోలీసులు వెళ్ళి దాదాపు మనం 5 lakhs కరపత్రాలన్నీ ముద్రించాం. ప్రతి ఇంటికి మీతో మీ ఎస్పీ, మీతో మీ విజయనగరం పోలీస్ అనే కాన్సెప్ట్తో ప్రతి ఇంటికి పాంప్లెట్లు పంచి ఈ యొక్క ఉమెన్ మీద హరాస్మెంట్ జరిగిన, అలాగే గాంజా కేసుల్లో గురించి అవగాహన, అలాగే హెల్మెట్, రోడ్ సేఫ్టీ, అలాగే సైబర్ క్రైమ్ మీద ఈ 4 ఇష్యూస్ మీద ప్రధానంగా మనం అందరికి అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఉమెన్ మీద ఎక్కడన్నా ఇష్యూస్ జరిగినా, వాళ్ళ మీద ఏదైనా నేరాలు జరిగినా మా దృష్టికి తీసుకున్నాండి. డైల్ 112 ఇలాంటి వాటికి కాల్ చేసినా ఇమ్మీడియట్లీ మేము రెస్పాండ్ అవుతాం. అలాగే ఎన్నో కేసెస్లో మన జిల్లాలో లాస్ట్ ఒక 9 months నుంచి చూస్తే దాదాపు ఒక 35 కేసెస్లో లైఫ్ ప్రెజెంట్ రావడం జరిగింది, జైలుకి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశాం, వాళ్ళందరినీ అబ్జర్వేషన్లో పెట్టాం. ఇలాంటి మా దృష్టికి తీసుకొని వస్తే మేము ముందు నిలబడి విజయనగరం పోలీస్ ఉమెన్కి మేము ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. శాసన మండలి సమావేశాల్లో సభా సమయాన్ని వృధా చేయకూడదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు అన్నారు. ఈ రోజు తన నివాసంలో ఆయన మీడియా సమావేశంతో మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలపైన శాసన మండలితో ప్రస్తావించడం జరుగుతుందన్నారు. డిఎస్సిలోని అవకతవకలు జరిగాయని లేదా జరగలేదని కొందరు ఆందోళనగా ఉన్నారన్నారు. డిఎస్సి ఎంపికలు ఎలాంటి లోటుపాట్లు లేవని ఆయన స్పష్టం చేశారు. రేపు జరగబో శాసన మండలి సమావేశాల్లో నా సహచర శాసన మండలి సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, శాసనసభ, శాసన మండలి సభా సమయాన్ని వృధా కాకుండా సంయమనంతో ప్రజా ఉపయోగకరమైనటువంటి అంశాలు చర్చించడానికి అవకాశం ఉండే విధంగా నిబద్ధతతో అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకోవాలని, ప్రభుత్వం కూడా సహకరించాలని సీనియర్ శాసనమండలి సభ్యుడిగా నేను అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ప్రధానంగా 2025 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి వేగవంతం చేయమని, ఉపాధ్యాయ ఉద్యోగులకి సర్వీస్ రూల్స్ అమల్లో ఇది కీలకం కాబట్టి వారికి అమలు చేయడానికి కృషి చేయాలి. రేపు శాసనమండలిలో నేను ప్రస్తావించి వేగవంతం చేయడానికి ప్రభుత్వ సహకారాన్ని కోరుతాను. అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ అటు నిరుద్యోగుల్లోని అటు సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయుల్లోని కూడా గందరగోళ పరిస్థితి నెలకొంటూ ఉంది. కాబట్టి చాలామంది నిరుద్యోగ యువత నిజంగా తప్పులు జరిగాయి సార్, మీకు తెలుస్తుంది కదా చెప్పండి అని నన్ను అడగడం. అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళు, సార్ మేము ఎంతో కష్టపడితే ఉద్యోగాలు వచ్చాయి, మమ్మల్ని తప్పుగా చూపిస్తున్నారు సార్, ఎంతో మా గౌరవం పోతుంది సార్, మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది సార్, మీరే ఏదో ఒకటి చేయండి సార్ అని వాళ్ళు కోరడం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని డివిజన్ కేంద్ర విజయనగరంలో ఆర్డీఓ సుధాసాగర్ ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశాలు, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్థానిక అంబేద్కర్ జంక్షన్ నుంచి మయూరి కూడలి వరకు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ సుధాసాగర్ మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని నింపే లక్ష్యంతో తిరంగా ర్యాలీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మన భారత రాజ్యాంగం తాలూకా స్ఫూర్తిని స్మరించుకుంటూ మంచి పౌరులుగా దేశం పట్ల మన బాధ్యతలు గుర్తు చేసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్ల గుండా ఉత్సాహంగా సాగిన ఈ ర్యాలీలో కేవలం ఉద్యోగులే కాకుండా స్థానిక ప్రజలు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. హర్ ఘర్ తిరంగా సందర్భంగా మనకి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 12, 13, 14 తారీఖుల్లో మండల స్థాయి, డివిజనల్ స్థాయి, జిల్లా స్థాయిల్లో ర్యాలీలు కండక్ట్ చేయమన్నారు, సైకిల్ ఆర్ బైక్ ర్యాలీలని. సో ఆ సందర్భంగా ఈరోజు విజయనగరం జిల్లాలోని ఆర్డీఓ గారు, డీడీఓగా నేను, తర్వాత తహసీల్దార్సు అందరం కలిపి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో మనకి డివిజనల్ స్థాయిలోనే ఈరోజు బైక్ ఆర్ సైకిల్ ర్యాలీని కండక్ట్ చేస్తున్నామండి. అది బాలాజీ జంక్షన్ నుంచి మన మయూరి జంక్షన్ వరకు
అందరి ఎంప్లాయీస్ అలాగే పబ్లిక్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పాం, పిల్లలు అందరూని. సో ఆ సందర్భంగా ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందస్తుగాను మనకి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా 12, 13, 14 తేదీల్లో ఈ ఆగస్టు 15 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ హర్ ఘర్ తిరంగాలో భాగంగాను ఒక అవేర్నెస్, దీని మీద ఒక ఈ స్ఫూర్తిని కల్పించడానికి ఉద్దేశంతో ఈరోజు డివిజనల్ లెవెల్లో మనము ఈ చిన్న ర్యాలీ అనేది ఉద్యోగులే కాకుండా పబ్లిక్, పిల్లలు అందరితో కలిపి ఈరోజు చేసుకుంటున్నాము. అందులో భాగంగా మనము ఈరోజు ఈ బాలాజీ జంక్షన్ నుంచి మన డిజీ రోడ్డు కనుక ఇంట్లో చేసుకుంటున్నాము. దీనికి మన మున్సిపల్ కమిషనర్ గారు, స్థానిక పోలీసు వీళ్ళందరూ సహకారంతో ఏర్పాటు చేస్తున్నామండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనకి ఏదైతే ఈ స్వాతంత్ర మన భారత రాజ్యాంగం తాలూకా స్ఫూర్తిని, దాని తాలూకా స్పిరిట్ని అర్థం చేసుకొని ఒక మంచి పౌరులుగా ఉండాలి, మన బాధ్యతలు తెలుసుకున్న ఉద్దేశంతో ఈరోజు ఇది ఏర్పాటు చేస్తున్నామండి. విజయనగరం జిల్లా కేంద్రం శివార్లోని సారిపల్లిలో 3000 ఫ్లాట్లతో అపార్ట్మెంట్ కల్చర్గా రూపుదిద్దుకున్న టిట్కో కాలనీ నేడు పేదల పాలిట నరక కూపంగా మారింది. 2014లో చంద్రబాబు హయాంలో లక్షలు కట్టి ఇల్లు వస్తాయన్న ఆశతో అప్పులు పాలైన లబ్ధిదారులకు ఆ తర్వాత జగన్ ప్రభుత్వం రాకతో కన్నీళ్లే మిగిలాయి. కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాలు వమ్ముతూ నేటికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా దుస్థితి తయారైంది. త్రాగునీటికి ట్యాంకర్లే దిక్కు, బడి గుడి అంగన్వాడీ ఊసేలేదు. అర్ధరాత్రి అనారోగ్యం ఏమైనా వస్తే ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్లు రవాణా లేక సర్పాల నడుమ దయనీయ జీవితం గడుపుతున్నారు. చీకటి పడితే చాలు మద్యం మత్తులు, అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నారు. ఇక్కడ నివసించే వారందరూ విజయనగరం నియోజకవర్గ ఓటర్లే. కానీ ఈ కాలనీ మాత్రం నెల్లిమర్ల మండలం పరిధిలోకి ఉంది. రక్షణ కోసం నెల్లిమర్ల పోలీసులు రావాలి. సమస్యల పరిష్కారానికి నెల్లిమర్ల ఎమ్మెల్యే స్పందించాలి. కానీ ఇక్కడ ఉంటున్న ప్రజలు అక్కడ ఓట్లే లేవు. అందుకే ఈ దుస్థితి అని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద పాములు వచ్చేస్తున్నాయి. ఒక లైట్ లేదు, పిల్లలతో రావాలంటే భయం వేస్తుంది. రోడ్డు అయితే మరీ దారుణం. వర్షం వస్తే గాతలో దిగి వచ్చినట్టే, పడిపోతే కాలేజ్ ఇరిగిపోతుంది. మొన్న ఒక కలిగే పడిపోతే కాలు ఇరిగిపోయింది. ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. లేదు లైట్ అనేది కూడా ఒక లైట్ లేదు. ఒకరోజు వీటి పక్క ఉన్నాయి, ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి లైట్లే లేవు అసలు. పాములు వచ్చేస్తున్నాయి ఇంట్లోకి. మొన్న ఒక అతను అలాగే చీకట్లో కొట్టేసి డబ్బులు గట్రా తీసుకుంటున్నారు. రోడ్లు అవి బాగలేదు, అంత చెప్పినా పట్టించుకోవట్లేదు. ఇద్దరు కుర్రోళ్ళు కొట్టేశారు, అడ్డిసి 4 మగవాళ్ళు. శుభ్రం పట్ట బాగలేదు, డబ్బులు తీసుకొని తీసుకొని బండి తీసుకొని శుభ్రం మొగాలే గుజ్జి మొహం చిరిగిపోయినట్టు కొట్టేసి వెళ్ళిపోయారండి. రాత్రులు వస్తుంటారు, వస్తారో రారో ఏటో తెలియకంతండి. రాత్రులు 10, 11 అవుతుంది మగవాళ్ళు బయటకు వెళ్ళి. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఉంటారో అనేసి మాకు అదే భయం మీద ఉంటాము. మరి ఇక్కడ ఏం పట్టించుకోరు. దోమలు పురుగులు అసలు ఏ వస్తున్నో తెలియకంటుంది. పిల్లలు చంటి పిల్లలు నడుస్తుంటారు. మరి ఏంటంటే మరి రోడ్లు అయితే అస్సలు లేవు. ఇప్పుడు కడుపులతో ఉన్నవాళ్ళు చంటి పిల్లలతోటి ఇక్కడ ఆసుపత్రులు లేవు, ఏటీ లేవు. మరి పిల్లలతోటి వెళ్ళలేకపోతాను. ఇచ్చారని ఇక్కడికి వచ్చేసామండి. అక్కడ అద్దెలు 4,000, 5,000 కట్టుకోలేక ఇందానికి వచ్చేసాము. మరి ఏదో మీరే చూడండి, మరి ఇక్కడ ఏవి ఇది అవ్వట్లేదు అసలు అని. హయాంలో మాకు ఇల్లులు ఇవ్వడం జరిగింది. మాకు లోన్ల ద్వారా మాకు ఇల్లులు ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ రావడానికి వెళ్ళడానికి రోడ్ల మార్గం అనేది అసలు సౌకర్యంగా ఉంది. అలాగే వీధి దీపాలు కూడా మన విజయనగరం స్థానిక జంక్షన్ నుంచి ఈ జంక్షన్కి 3 కిలోమీటర్ దూరంలో గారాది చీకటిగా ఉన్నది. ఆ చీకటి ప్రాంతంలో దుండగులు మా మీద అటాక్ చేసి మా దగ్గర సెల్ ఫోన్లు డబ్బులు తీసుకోవడం కూడా జరుగుతుంది. మా సారిపిల్లి కూడా మీరందరూ కూడా మా సారిపిల్లి మీద మాకు ప్రతి ఒక్క ప్రాంతం ఒక నిర్మాణ ప్రదేశంలాగా ఉంది. ప్రతి ఒక్క అనవేల కారణాలకి, అసాంఘిక కార్యక్రమాలకి, గంజాయి తాగడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ నలుమూల సందర్శిస్తున్నారు. వీళ్ళందరినీ మీ యొక్క విజయనగరం ఎంత అభివృద్ధి అయితే ముందుకు తీసుకెళ్లారో అలాగే మా సారిపిల్లి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి దృష్టికి తీసుకెళ్ళి మీ దృష్టికి వస్తుందని మేము మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. మీరందరూ వచ్చి మా ప్రాంతం అంతా నిర్మాణ ప్రదేశం ఉంది, దానికి మీరందరూ సహకరించి మాకు రక్షణను కల్పించండి. అలాగే మాకు రోడ్డు రవాణా సౌకర్యం అవని, విద్యుత్ సౌకర్యం అవని, వృద్ధులకి పింఛన్ సౌకర్యం అవని, ఒక అంగన్వాడీ సౌకర్యం అవని, ఒక పోలీసు రక్షణా దళం అవని ఇవన్నీ కల్పించి మా యొక్క విన్నపాన్ని మీరు స్వీకరించి తప్పనిసరిగా స్పందించి మా యొక్క ప్రాంతానికి మీరు అధికారులందరూ వచ్చి విజిట్ అయ్యి మా ప్రాంతాన్ని ఒక సుందర రూపంగా చేస్తారని మా యొక్క మనవి.
అవయవ దాన మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని వక్తలు పిలుపునిచ్చారు. అవయవదానం వల్ల మరో 8 మందికి ప్రాణదానం చేయవచ్చని, అవయవదానం చేసిన మరణించిన జీవించవచ్చని తెలిపారు. అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా అఖిల భారత శరీర అవయవదాతల సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శరీర అవయవదానంపై ప్రజలు అపోహలు తొలగించుకొని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఒక వ్యక్తి అవయవదానం చేయడం ద్వారా 8 మందికి ప్రాణదానం చేయడంతో పాటు శరీర దానం ద్వారా భావి భారత వైద్యులను తయారు చేయవచ్చని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అఖిల భారత శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శినగం శివాజీ, సంయుక్త కార్యదర్శి డాక్టర్ మిర్యాల కృష్ణారావు మాట్లాడుతూ శరీర దానం మరణించిన తర్వాత చేయవచ్చని, అవయవదానం మాత్రం బ్రెయిన్ డెత్ చెందిన తర్వాత చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ఆగస్టు 1 నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ శరీర అవయవదానం మీద విజయనగరం జిల్లాలో విస్తృతంగా ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆగస్టు 3న జాతీయ అవయవదాన దినోత్సవం, ఈరోజు 13వ తారీఖు అంతర్జాతీయ అవయవ దినోత్సవం సందర్భంగా విజయనగరంలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించబడుతుందండి. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే, ఒక మనిషి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత అవయవాలు దానం చేస్తే అవి 8 మంది ప్రాణాలను కాపాడుతుందండి. అదేవిధంగా ఒక పార్థివ దేహాన్ని పాతి పెట్టకుండా లేదా కాల్చకుండా దాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించగలిగితే భావి భారత వైద్యం తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందండి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నామండి. శరీర అవయవదానం చేసేవాళ్ళు ఎక్కువ మంది నిరుపేద మధ్యతరగతి కుటుంబాలే ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలకు ఎవరైతే అవయవదానం చేస్తారో వారి కుటుంబాలకు అర్హులైన వారికి అవుట్సోర్సింగ్ పద్ధతులు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతున్నామండి. రోజు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ప్రతి ఏడాది చేసుకునే విధంగానే మన దీని సందర్భంగా ఏంటంటే, మనం ఒక ఆర్గాన్ డొనేషన్ చేయడం వలన 8 లైఫ్స్ని మనం సేవ్ చేయగలుగుతున్నాం అనేది మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజల్లో తెలియపరచాలి అనే ఉద్దేశంతో, ఒక ఆర్గాన్ అంటే ఒక కిడ్నీ, లివరు, ప్యాంక్రియాస్, హార్ట్, లంగ్స్, ఇంటెస్టైన్స్ అనేవి ఇస్తారు. అదే కాకుండా టిష్యూస్, కార్నియాస్, స్కిన్, హ్యాండ్, ఇలాగ టిష్యూస్ కూడా ఇచ్చేది. దీన్ని ప్రోత్సహించాలి అనే విధంగా మన ఆర్గనైజేషన్ శివాజీ గారు, తర్వాత చిరంజీవి గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు పిల్లలతోనూ అలాగే ప్రజలకి చెప్పడానికి. అవయవదాతల దినోత్సవ సందర్భంగా తిరుమల మెడికవర్ హాస్పిటల్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ సహకారంతో జన విజ్ఞాన వేదిక, గాంధీ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ తిరుమల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. అవయవాలను దానం చేస్తే ప్రాణం నిలిపిన వారు అవుతారన్నారు. అవయవదానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రఫూఫ్ తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం తర్వాత అవయవదానం, శరీరదానం అనే అంశాలు కూడా పెరిగాయి. మన జిల్లాలో డాక్టర్ కె తిరుమల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉన్న డాక్టర్స్ బృందం ఇచ్చిన మోటివేషన్తో తిరుమల మెడికవర్ హాస్పిటల్స్ సారథ్యంలో ఇప్పటికీ గత 2 సంవత్సరాల్లో 3 అవయవదానం చేయడం జరిగింది. ఒక ప్రచారం, ఇది చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, చాలామందికి బెనిఫిట్ వస్తుంది అని ఒక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ చేరాలి, అలాగే సేవా దృక్పథం పెంచాలి. అందుకే అవయవదాన దినోత్సవం సందర్భంగా మన హాస్పిటల్లో ఈ 13 రోజుల నుంచి కార్యక్రమం అవుతుంది, 14 రోజులు. అయితే ఎవ్రీడే మెడికల్ క్యాంప్ అని రకరకాల క్యాంపులు చేస్తున్నాము. ఈ లాస్ట్ డే నాడు అవయవదాన దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ అనమాట. బ్లడ్ డొనేషన్ వ్యాన్ వచ్చింది. వ్యాన్లోనే రోటరీ క్లబ్ వాళ్ళ బ్లడ్ బ్యాంక్ వ్యాన్లోనే డొనేషన్ అనమాట. దీనివల్ల ఏంటంటే కొంతమంది రీచ్ అవ్వలేరు. సో వాళ్ళ దగ్గరికే వెళ్ళి బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేస్తే ఒక 4 ఉపయోగపడుతుందనే దృష్టితో
ఈ అవయవదాన దినోత్సవ సందర్భంలో పార్ట్లాగా చేస్తున్నామండి. సో మన హాస్పిటల్లో 3 ఆర్గన్స్ డొనేషన్ చేశారు. వర్షాకాలం సమీపించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ఆయుష్ ఆయుర్వేద వైద్య నిపుణులు ఎన్ ఆనందరావు సూచించారు. ఈ సీజన్లో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా జీర్ణశక్తి మందగించి కొన్ని రకాల జబ్బులు, ఇన్ఫెక్షన్లు త్వరగా ప్రబలే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అటువంటి అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కాచి వడపోసిన మంచినీళ్లు మాత్రమే తాగాలని స్పష్టం చేశారు. అలాగే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కాలంలో ప్రకృతి సిద్ధంగా దొరికే తాజా పండ్లు, పోషకాలు నిండిన కాయగూరలు మాత్రమే ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచించారు. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల బెడదను తగ్గించి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. అనేకమైనటువంటి వ్యాధులకి ప్రజలు గురయ్యే అవకాశం ఉందండి. పర్టికులర్లీ వర్షాకాలంలో ఈ వాటర్ కలుషితం అవుతుంది. అటువంటి నీరు కలుషితం అయినప్పుడు రకరకాల జబ్బులు లైక్ హెపటైటిస్ అని, నెక్స్ట్ కలరా అని, టైఫాయిడ్ అని ఇటువంటివి వస్తుంటాయండి. ఇవి కాకుండా ఈ వర్షాకాలంలో ఎక్కువగా నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు చేరుతాయి. ఆ దోమల వల్ల ఎగైన్ మలేరియా అని, నెక్స్ట్ ఈడిస్ ఈజిప్ట్ దోమలు ఉంటాయి. వాటి వల్ల చికెన్ గున్యా అని ఇటువంటి రకరకాల సమస్యలు వస్తాయండి. సో వర్షాకాలంలో సాధ్యమైనంత వరకు కాచి చల్లార్చిన నీళ్ళు వాడుకోవడం అన్ని విధాల సేఫ్టీ అండి. పదార్థాలు ఎప్పటికప్పుడు వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఆహారం వండిన వెంటనే తీసుకోవడం వితిన్ 1 అవర్లో మంచిది. ఆహారాన్ని ఏదైనా ఉండిపోతే నిల్వ ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టి తాగడం, ఇటువంటి చేయడం అన్నది ఆరోగ్యరీత్యా చాలా అపాయకరం అండి. అందులో యూజువల్గా జామకాయలని, తర్వాత నెక్స్ట్ సీతాఫలం అండి, ఇటువంటివి వస్తుంటాయి. వాటిని మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి తీసుకోవాలండి. ఫ్రెష్ ఆకుకూరలు తీసుకోవాలి. ఫ్రెష్గా దొరికే కాయగూరలని ఎప్పటికప్పుడు ఆ కాయగూరలు తీసుకొని వాటిని చక్కగా కాస్త సాల్ట్ వాటర్లో వేసి నానబెడితే వాటిలో ఉన్న పురుగు మందుల అవశేషాలు పోతాయి. పోయిన తర్వాత వాటిని చక్కగా పచనం చేసి తీసుకుంటే మంచిదండి. కామాక్షి నగర్ అయ్యన్నపేట జంక్షన్ సమీపంలో మున్సిపల్ నడక మైదానంలో అంజనీపుత్ర చిరంజీవి శ్రీ సాయికృష్ణ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్ మరియు ప్రపంచ అవయవదాన దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు సిహెచ్ రమణ, కార్యదర్శి గుదే గోవిందరావు ఆధ్వర్యంలో సభ్యులు మైదానంలోని చెత్త చెదారం, పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేశారు. అనంతరం జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు మాజీ ఎంపీ డాక్టర్ డివిజి శంకర్రావు మాట్లాడుతూ మరణానంతరం అవయదానం చేయడం ద్వారా ఇతరులకు కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని, ప్రజల్లోని అపోహలు తొలగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఇందులో త్యాడ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. దానం కూడా అవగాహనలోకి రావాలి. ఎందుకంటే అవసరం చాలా ఎక్కువ ఉంది. దానికి తగిన ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేని పరిస్థితులు వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అన్నిటికన్నా ప్రాణం ఒకరికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం, ఒక దైవిక కార్యక్రమం అది. మన రాష్ట్రంలో ఇంతవరకు ఒక రిజిస్ట్రీ మెయింటైన్ అవుతుంది. ఇలాగా కిడ్నీ కావాల్సిన వాళ్ళు, లివర్ కావాల్సిన ఇలాగా అది దాదాపు ఇప్పటికిప్పుడు అవసరమైన వాళ్ళు 10,000 మంది ఉంటే దొరుకుతున్న 1000 కూడా ఉండటం లేదు. అవగాహన ఉండుంటే చాలా మటుకు ఈ కొరత పూడ్చుకునే అవకాశం లేదు. చాలా మందిలో అపోహ ఏంటంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ని వాళ్ళ అవయవాలు తీస్తే ఒక తప్పు కింద భావన ఉంటుంది. అదేవిధంగా తర్వాత కొన్ని నగరపాలక సంస్థ పరిధిలోని ఏకపై జనన మరణ ధృవపత్రాలు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా నగరపాలక సంస్థ కార్యాలయంలో జారీ చేయబడతాయని, సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో జనన మరణ ధృవపత్రాలు జారీ ప్రక్రియ జరిగినప్పటికీ పేర్లు, తప్పులు, మార్పులు మాత్రం జరగదని ప్రజలు ఈ ప్రక్రియను గమనించాలని కమిషనర్ బాలస్వామి సూచించారు. ఈ మేరకు జననం మరణ రిజిస్ట్రేషన్ డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ కమిషనర్ హెల్త్ ఫ్యామిలీస్ వెల్ఫేర్ మంగళగిరి వారి మార్గ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో జనన మరణాల నమోదు కోసం ఏకీకృత డేటాబేస్ను నిర్వహించుటకు గాను యూబీటీ పోర్టల్ను నిలిపివేసేందుకు ఇకపై నగర పరిధిలోనే జనన మరణ ధృవపత్రాల నమోదు, జారీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలను కేవలం సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా మాత్రమే చేయడం జరుగుతుందని అన్నారు.
ఎవరన్నా పుట్టిన మనకి 21 రోజు అంటే ఎవరైనా చనిపోయినా ఎవరన్నా పుట్టిన వీళ్ళకి 21 days లోపు మున్సిపల్ ఆఫీస్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతాయండి. అంటే 21 days లోపు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన పని ఉండదు. 22nd day నుంచి 30th వరకు 30వ రోజు వరకు 25 రూపాయలు చాలానా కట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది మున్సిపల్ ఆఫీస్లోనే మేము రిజిస్ట్రేషన్ చేసి మీకు సర్టిఫికేట్స్ అయ్యి అందజేస్తాం. ఈ 30వ రోజు దాటిన తర్వాత ఏమవుతుందంటే మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మేము అది డిఎంఎండ్హెచ్ ఆఫీస్లో స్టాటిస్టికల్ ఆఫీసర్ అని చెప్పేసి ఎస్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళు ఇంటర్న్ దాన్ని చీఫ్ రిజిస్టర్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ విజయవాడలోని అక్కడికైతే వెళ్తుందండి. దానికి మీరు యూనియన్ బ్యాంక్లోని ఇది వాళ్ళకి చాలానా 250 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. లేదు వాళ్ళకి అకౌంట్లో అయినా సరే మనం చేయొచ్చు, డీడీ అన్న ఇవ్వచ్చు. దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సరే మీరు మున్సిపల్ ఆఫీస్లో బర్త్ అండ్ డెత్ సెక్షన్లో అయినా అడగచ్చు. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం మీరు ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఏదైతే చేస్తున్నారో అది కంప్లీట్గా మన గౌరవ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకొని అక్కడి నుంచి తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరగా బర్త్ కానీ డెత్ కానీ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వీలైనంత తొందరగా మీరు చేసుకోగలిగితే ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరగా కూడా మేము మీకు బర్త్ ఆర్ డెత్ సర్టిఫికేట్కి సంబంధించి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుందండి. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల మెడికల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి సెంట్రల్ హెడ్ డాక్టర్ పవన్ కుమార్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ దుర్గసాయి, కార్డియాలజిస్ట్ డాక్టర్ జే శ్రీకరణ్, అనస్థీషియా వైద్యులు డాక్టర్ దుర్గా ప్రసాద్, నెఫ్రాలజీ వైద్యులు డాక్టర్ జశ్వంత్, యూరాలజీ వైద్యులు సూర్య నిహార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తుల వంటి పలు అవయవాలను సేకరించి అవసరమైన వారికి మార్పిడి చేయవచ్చని తెలిపారు. ఇటీవల 3 బ్రెయిన్ డెడ్ వ్యక్తులు కుటుంబాలు ముందుకు వచ్చి అవయవదానం చేయడం ద్వారా 6 ప్రాణాలు కాపాడగలిగామని, అవయవాలు పొందిన వారు ప్రస్తుతం ఆరోగ్యంగా జీవిస్తున్నారని వివరించారు. వైద్యపరంగా లివర్, స్మాల్ ఇంటెలిజెంట్, ప్యాంక్రియాస్ వంటి అవయవాల మార్పిడి కూడా సాధ్యమవుతుందని తెలిపారు. లివర్ సిరోసిస్ వంటి వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తీవ్రంగా ప్రభావితమవుతున్నప్పటికీ అవసరమైన స్థాయిలో లివర్ ట్రాన్స్ప్లాంట్లు జరగడం లేదన్నారు. వెళ్తురు కంటి లోపలికి వెళ్తూ ఉంటుందండి. అసలు ఈ ఆర్గన్స్ డొనేషన్ సమస్య ఎందుకు ఇంత మీటింగ్ పెట్టి మరి మనం ఎందుకు ఇంత అవేర్నెస్ చేసుకున్నాం అంటే దానికి కూడా కారణం ఉందండి. ఇప్పుడు చాలామంది చెప్తారు అండ్ మీకు కిడ్నీ ఫెయిల్ అయింది లేకపోతే లివర్ ఫెయిల్ అయింది. అసలు ఒక ఉదాహరణకి ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే ఒక వ్యక్తికి అసలు ఆయన జీవితం ఎలా ఉంటుందంటే ఇప్పుడు చాలామందికి తెలుస్తుందండి. ఇప్పుడు డయాలసిస్ అని ఒక వైద్యం ఉంటుంది. కిడ్నీ ఫెయిల్ అయిపోతే డయాలసిస్ మెషిన్ మీద పెడతారు అన్న ఒక ఐడియా ఉంటుందండి. బట్ యాక్చువల్లీ ఒక కిడ్నీ ఫెయిల్ అయితే దానికి చేయాల్సిన ట్రీట్మెంట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్, అంటే కిడ్నీ మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయడం మాత్రమే. డయాలసిస్ అనేది ట్రాన్స్ప్లాంట్ దాకా ఇప్పుడు మరి పేషెంట్ కిడ్నీస్ ఇమీడియట్గా దొరకవు, అతనికి ఒక ఆర్గన్ డోనర్ కానీ అన్నీ దొరకాలి. ఈలోపు ఒక బ్రిడ్జ్ లాగా అంటే ఫర్ టైం బీయింగ్ అది మెయింటెనెన్స్కే మాత్రంగా తప్పించి అదొక పర్మనెంట్ ట్రీట్మెంట్ అయితే కాదు. అండ్ ఇంకొకటండి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయిన పేషెంట్ డయాలసిస్ అండర్గో అయితే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే అండి, ఇప్పుడు వీక్కి అలాంటప్పుడు డిసీజ్డ్ ఆర్గన్ డొనేషన్ అన్నది మాత్రమే దట్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్. ఈ రోజులో కరెంట్లీ ప్రతి 20 మందిలో 20 నుంచి 30 మందిలో సుమారు ఒక్కరికి మటుకే అవకాశం దొరుకుతుంది. ఆర్గన్స్ డొనేట్ చేయడానికి మనం ప్లెడ్జ్ తీసుకోవాలనేది ప్రజల్లో ఒకటి ఉండాలి. ప్లెడ్జ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా మనకి ఇప్పుడు అవయవాల అవసరం దీనివల్ల తెలిసిందే అంటే నోట్ అనేది ఉంటుంది, నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్, వాటిలో మనం రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఒక్కసారి రిజిస్టర్ చేస్తే దాని తర్వాత మన ఇంట్లో వాళ్ళతో గట్ట మనం చెప్పాలి, ఇలా ఆర్గన్స్ నేను ఇలా ప్లెడ్జ్ చేశాను, రానున్న రోజుల్లో ఎప్పుడైనా ఏదైనా జరిగినా లేదా నార్మల్ ఏదైనా అయినా కానీ అప్పుడు ఏంటంటే నా అవయవాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఇంట్లో వాళ్ళకి గట్ట ముందుగానే మనం కమ్యూనికేట్ చేయడం వల్ల
సడన్గా ఏవైనా యాక్సిడెంట్స్ కానీ బ్రెయిన్ హెమరేజెస్ ఇలాంటివి ఏమైనా బ్రెయిన్ డెత్ కండిషన్స్లో వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే వెంటనే మనం మా అబ్బాయి ఇలా ముందుగానే ఆర్గన్ డోనర్ అనే ఉద్దేశంతో మనం చెప్పడం వల్ల ఏంటంటే ఒక పర్సన్ ఇంచుమించు 8 మంది ప్రాణాలు కాపాడగలడు. లేదు నార్మల్గా చనిపోయాడు అనుకున్నా కానీ కొన్నిసార్లు కార్నియా కానీ కొందరికి స్కిన్ కానీ ఈ బోన్ కానీ టెండన్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ బీబీ సాహు అన్నారు. మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాలలో ఎస్బీఐ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఫ్యాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీ సాహు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలకు ఎల్లప్పుడూ ఎస్బీఐ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లలిత కుమారి మాట్లాడుతూ తమ పాఠశాలకు ఎస్బీఐ ఎంతగానో సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. సుమారు 100 మొక్కలు ఈ రోజు నాటడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా స్కూల్లో దాదాపు 50 వరకు ప్లాంటేషన్ ఇచ్చారు, మొక్కలు ఇచ్చారు. వారు స్వయంగా నాటి ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా లాస్ట్ ఇయర్ మా స్కూల్కి పేద విద్యార్థులకి 18 సైకిల్స్ కూడా ఇచ్చారు. సో ప్రతి సంవత్సరం స్టేట్ బ్యాంక్ వాళ్ళు మా స్కూల్కి ఏదో ఒకటి ఇస్తున్నారు. దానికి చాలా కృతజ్ఞతలండి అందరికీ. ఇంతకుముందు కూడా మా స్టూడెంట్స్ అందరితో జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా స్టేట్ బ్యాంక్లో ఓపెన్ చేసి ఉన్నారు. పిల్లలందరికీ చాలా ఉపయోగకరంగా ఉండింది అది కూడా. అలాగే ఈరోజు ఆర్ఎం గారిని మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేశాము. మా స్టేజ్కి పైన ఒక షెల్టర్ ఏర్పాటు చేయమని సార్ వెంటనే ఒప్పుకున్నారు దానికి. సో త్వరలో అది అయిన తర్వాత సార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా పాఠశాలలో అంటే మా స్కూల్లోనే కాదు అన్ని స్కూల్స్కి కూడా స్టేట్ బ్యాంక్ వాళ్ళు చాలా సర్వీసెస్ చేస్తున్నారు. సో స్టేట్ బ్యాంక్ వాళ్ళకి అందరం ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటాము. ప్రతి సందర్భంలో ఏది అడిగినా కూడా కాదనకుండా తప్పనిసరిగా వాళ్ళు సహాయం చేస్తున్నారు, సర్వీసెస్ కూడా అందజేస్తున్నారు. So on behalf of State Bank of India, we are making this plantation program for CSR activity in this STEM school, and we are very privileged that the school authorities has given us the chance to plantation program as well as the gathering here. All the students, everybody is there. They are waiting for us for listening their career program and everything. So thank you. గవర్నర్ కోటాలో నియామకం కానున్న 2 ఎమ్మెల్సీ పదవుల్లో ఒక ఎమ్మెల్సీ పదవైన యాదవులకు కేటాయించాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు డిమాండ్ చేశారు. యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వరపు శేఖర్ యాదవ్తో కలిసి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఈ యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం తక్కువైపోయిందన్నారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు ఉత్సవ విగ్రహాలుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. బడ్జెట్లో యాదవ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఎంతో మంది ఉద్యోగాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని, యాదవ కులాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీడియా సమావేశంలో భూలోక నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు ఇస్తున్నారు కనుక ఆ 2 ఎమ్మెల్సీలని కూడా ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకు అంకితం చేయాలని ఈ విజయనగరం జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ బీసీ కులాలలో ప్రత్యేకంగా యాదవ కులం ఒకటి ఉండడం, ఆ యాదవులు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో సుమారు 18 నుంచి 20% మంది ఉన్నాము కనుక ఈ రోజు వరకు కూడా యాదవులకు ఎటువంటి ప్రాధాన్యత లేదు అని చెప్తున్నాం. కనుక వాళ్ళకి సరైన ప్రాధాన్యత కల్పించాలి. ఈ 18-20% యాదవుల ఓట్లు మీకు రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో కావాలి అనుకుంటే మాత్రం ఈ గవర్నర్ కోటాలో వచ్చిన ఎమ్మెల్సీల్లో ఒక ఎమ్మెల్సీ యాదవులకు ఇచ్చి, అది కూడా యాదవ సంఘాల కోసము, కుల అభివృద్ధి కోసము, ప్రజా సంఘాల కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించి మీరు ఇచ్చినట్టయితే రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థల్లో కూడా యాదవులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సహకరించే పరిస్థితి ఉంటుంది. మరి దాని నుంచి యాదవ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొని ఆర్థికంగా డెవలప్ అయ్యి తర్వాత రాజకీయంగా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా యాదవ కార్పొరేషన్కు 5,000 కోట్లతోటి ఖచ్చితంగా మరి బడ్జెట్లో యాదవులకు మరి ఇవ్వాలనేది కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి రాబోయే నామినేటెడ్ పదవులు 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు నామినేటెడ్ పదవులు కూడా రాబోతున్నాయి. ఖచ్చితంగా మరి స్టేట్ చైర్మన్లు లాంటి ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు
యాదవులకు జనాభా ప్రాతిపదికన ఇచ్చినట్టయితే వచ్చే మరి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మీ ప్రభుత్వానికి మేము అండగా ఉంటాము, లేకపోతే మేము ఖచ్చితంగా యూటర్న్ తీసుకుంటామనే మాటను ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు జరగనున్నట్లు జిల్లా క్రీడా అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన అండర్-17, అండర్-23 విభాగాల్లో 12 క్రీడాంశాల్లో సత్తా చాటిన సుమారు 550 మంది క్రీడాకారులు ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. తిరుపతికి వచ్చే క్రీడాకారులకు ప్రభుత్వం తరపున ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లా నుంచి వెళ్తున్న క్రీడాకారులు మరింత రాణించి పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 27 వరకు తిరుపతిలో రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి కాబట్టి దానికి సంసిద్ధులను చేస్తూ సెలెక్ట్ అయిన క్రీడాకారులందరికీ ఈ రోజు నుంచే మేము మెసేజ్ల ద్వారా కానీ ఇంటిమేషన్ చేస్తున్నాం. 22వ తారీఖున క్రీడాకారులు బయలుదేరడానికి సిద్ధంగా ఉండవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 12 క్రీడాంశాలు 2 ఏజ్ గ్రూపుల్లో అండర్-17, అండర్-23 ఏజ్ గ్రూపులో మనకిచ్చిన 12 క్రీడాంశాల్లో కోచెస్, మేనేజర్స్తో కలిపి 550 మంది వరకు క్రీడాకారులు ఇక్కడి నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి రాష్ట్ర పోటీలకి వెళ్ళబోతున్నారు. వారందరూ కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున రానుపోన్న ఛార్జెస్ మరియు జర్నీ డిఏ ప్లస్ ఇవి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర పోటీలో పాల్గొన్న టీంలకు అక్కడ హాజరైన వారికి అక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ క్రీడా దృష్టిని ఇచ్చి ఒక కలర్ఫుల్ వాతావరణంలో ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ నిర్ణయించుకుంది. కాబట్టి జిల్లా నుంచి మేము కూడా క్రీడాకారులను పంపించి వాళ్ళందరూ ఉత్తమ ప్రతిభ కనబట్టి అక్కడ దాదాపు 92 లక్షల రూపాయలు క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి. కాబట్టి దానిలో ఎక్కువ మొత్తం మన జిల్లా వాళ్ళు గెలిచి మన జిల్లా పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ఎస్కోట్ మండలం పొన్నిగిరిలోని శ్రీ ధారగంగమ్మ పొన్నిగిరి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన కమిటీ సభ్యులకు దుశ్శాలువలతో కప్పి ఘనంగా సత్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్గా పెద్దగాడ అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేయగా, డైరెక్టర్లుగా బి నాగరవీంద్రబాబు, పి లక్ష్మీదేవి, ఎన్ ఈశ్వరమ్మ, కె కొండమ్మ, కె అప్పారావు, ఎం కృష్ణబాబు, బి చంద్రశేఖర్, వై అక్కునాయుడు, కె లక్ష్మి, కె సంతోషి కుమారి పదవులు బాధ్యతలు స్వీకరించారు. ఎక్స్ అఫీషియో మెంబర్గా ఏ గోపాలాచార్యులు వ్యవహరిస్తున్నారు. కూటమి ధర్మానికి పెద్దపీట వేస్తూ జనసేన, బీజేపీలకు చెందిన ఒక్కొక్క నాయకుడికి పాలక మండలిలో చోటు కల్పించారు. ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పెట్టడం జరిగింది. అభివృద్ధికి నిధులు ఇవ్వమని, టూరిజం హబ్గా మన అరకుకు వెళ్ళే ముఖద్వారం ఎస్కోట్ కాన్స్టిట్యున్సీ ఈ దేవాలయం అభివృద్ధికి నిధులు ఇవ్వమని మనం కూడా కోరాం. తప్పకుండా భవిష్యత్తు రోజుల్లో ఆ నిధులతో కమిటీ అందరూ ఐకమత్యంగా అభివృద్ధికి, భక్తులకి ఇబ్బందులు కూడా తొలగించి, ఇందాక చెప్పారు సోదరులు ప్రసాద్ గారు, నిజంగా భక్తులందరికీ కూడా మనం ఆ స్వామివారి దర్శనం కూడా ఉచితంగా కల్పించాలని నేను కమిటీ సభ్యుల్ని, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి శివరాత్రి సమయంలో కూడా మనం తగు విధమైన జాగ్రత్తలు తీసుకొని భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలక్ట్రికల్ దగ్గర నుంచి మనం అన్ని పర్యవేక్షించుకుంటూ ఆ రోజుల్లో కూడా ఆ భక్తులకి మనోభావాలకు అనుగుణంగా మీ అందరూ ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్ళాలి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధికు పంచసమ్మేళన్, వికసిత్ భారత్, జి రామ్జీ పథకం ప్రాధాన్యత, లక్ష్యాలు, అమలు విధానం తదితర అంశాలపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. డ్వామా పథక సంచాలకులు ఎస్ శారదాదేవి సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వికసిత్ భారత్, జి రామ్జీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చెందిన స్వయం సమృద్ధి, పారదర్శకత, సుస్థిర కలిగిన గ్రామాలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వివరించారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీ కల్పించడంతో పాటు
వారి జీవనోపాధిని శాశ్వతంగా మెరుగుపరచడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మారింది. అయితే దీంట్లోని ముఖ్య అంశాలు ఒకటి ఎన్ఆర్ఈజీఎస్ తో మనం కంపేర్ చేసుకుంటే ఎన్ఆర్ఈజీఎస్ లో మనకి 100 రోజులు ఉన్నాయి. 100 డేస్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అన్స్కిల్డ్ రూరల్ మాసెస్ కోసం ప్రొవైడ్ చేస్తే ఆజీవిక మిషన్ విబిజీరామ్జీలో మాత్రం దాన్ని 125 డేస్ కింద పెంచడం జరిగిందండి. అంతేకాకుండా ఎవరైతే పని అడిగిన తర్వాత పని కల్పించలేనచో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది 100% అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైతే షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఐడెంటిఫై చేశామో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛను పంపిణీని లబ్ధిదారుల సంతృప్తినే సేవల నాణ్యతకు అసలైన కొలమానంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పింఛన్ పంపిణీ అనంతరం IVRS ద్వారా లబ్ధిదారుల నుంచి నమోదవుతున్న స్పందనలను సమగ్రంగా విశ్లేషించి సానుకూల స్పందనకు కారణమైన మంచి విధానాలను అన్ని ప్రాంతాల్లో అమలు చేయడంతో పాటు ప్రతికూల స్పందనలకు తక్షణ పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ఈరోజు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, IVRS ద్వారా నమోదవుతున్న ప్రజాభిప్రాయం, సచివాలయాల పనితీరు తదితర అంశాలపై PD, DRDA, CEO, ZP, DDOలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, సంబంధిత మండల స్థాయి అధికారులు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. భోగాపురం మండలం బైరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కొంతమంది రైతులను భూమి హక్కు పత్రాలు ఉన్నప్పటికీ చనిపోయిన రైతుల పేరు మీద ఎయిర్పోర్టుకి తీసుకున్న భూములకు సంబంధించి డబ్బులు వారి పేరు మీదకు జమ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు పనులు జరగనీయకుండా భూమి గల రైతులు నష్టపరిహారం చెల్లించాలని, అంతవరకు రోడ్డు పనులు నిలుపుదల చేస్తామని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు మీకు న్యాయం చేస్తామంటూ చెప్పి ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదని అన్నారు. రైతులు రోడ్డు పనులు జరగనీయకుండా అక్కడే కాపలా కాస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు నిరసన తెలియజేయడం జరుగుతుందన్నారు. కనకరాజు, శ్రీరపు అప్పయ్యమ్మ, సరగడ రాముడు, అప్పల్ నర్సయ్య, బైరెడ్డి నారాయణమ్మ తదితర రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇప్పుడు వరకు ఈ ఎయిర్పోర్ట్ అప్రోచల్ రోడ్డు వరకు న్యాయం చేస్తామని ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. జేసీ గారు వీళ్ళందరూ చెప్పడం పోనీ సరేలే న్యాయం చేస్తారు కదని మేము ఇప్పటి వరకు ఎటువంటి ధర్నాలు ఏమి చేయకుండా మా భూమిని అప్పగించాము. ఈ రోజు మేము అవార్డు ఎవరి పేరుని పాస్ చేశారో చూపించండి అని ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తే అవార్డులో మా పేర్లు చూస్తే మా పేర్లు లేవండి. అలాగనే మా రికార్డు కూడా తప్పేమి లేదు. మా రికార్డు వెరిఫై చేసుకున్న తర్వాతే మేము ఫీల్డ్ మీదకి రమ్మన్నాము. మా రికార్డు వెరిఫై చేశారు. వెరిఫై చేసిన తర్వాత రికార్డులో ఎటువంటి తప్పులు లేవు. కానీ మా డబ్బులు చనిపోయిన వాళ్ళ పేరుని ఆ భూమికి ఆయనకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళ పేరుని డబ్బులు జమ చేసి కోర్టులో కట్టారు. అలాగే ఇంకొక రైతు పేరు ఏమంటే పక్క రైతుకి ఇంకొక రైతుకి కట్టిస్తారు. ఆ రైతుకి కూడా ఎటువంటి ఈ భూమికి ఆ డబ్బులకి ఎటువంటి సంబంధం లేదు. కానీ అలాంటి రైతులకి అవార్డు ఎలాగా రెవెన్యూ సంస్థ అవార్డు ఎలా పాస్ చేస్తారు? ఏ ఆధారాలు చూసి పాస్ చేసింది? ఏ ఆధారాలు చూసి వాళ్ళకి కట్టారు, అమౌంట్ జమ చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు పడిపోతే కోర్టులో అడిగితే మేము కోర్టు లాయర్ గారిని అడిగితే మా డబ్బులు ఆ చనిపోయిన వాళ్ళ పేరునే పడతాయి, ఎవరిపైతే జమ చేస్తారో వాళ్ళ పేరునే పడతాయి కానీ మీ పేరుని పడవమ్మా. అదేంటండి భూమి మాదైతే వాళ్ళ పేరుని కట్టడం ఏంటంటే మరి అది ఏం జరిగిందో మాకు తెలియదని అది స్పష్టంగా లాయర్ గారు చెప్పడం జరిగిందండి. రెవెన్యూ అధికారులు అడిగితే మాకు తెలియదు, తప్పు ఎలాగో జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. తప్పు జరిగితే తప్పు సరిదిద్దే బాధ్యత ఎవరిది? అది రెవెన్యూదా రైతుదా? నా తండ్రి ఆటా భూమి నా ఆటాకు వచ్చిన భూమి వల్ల నా తల్లిదండ్రులు ఇచ్చింది ఇంకొక ఏరియా వాళ్ళకి పడిపోయింది. ఆ పడిపోతే నేను కోర్టులకు వెళ్తే నీ పేరు రాలేదు, నీ మంచి రానేదమ్మా, నువ్వు ఎందుకు వచ్చావనేసి నాయర్ గారు అనేసారు. అనిస్తే ఏంటండి నా పేరు ఆ పొద్దు అధికారులు అందరూ వచ్చి నా భూమి తోసుకొని వెళ్ళిపోయారు. ఈ పొద్దు నా పేరు రానేది అంతరైతే నా పక్క వాళ్ళ దాళ్ళు వచ్చి నాదేంది రానేదు అని అనేసి నేనంటే నీ రానేది అమ్మ అన్న. నీది రానేది అమ్మ అంటే నేను ఎక్కడ చెప్పుకోవాలి అనేసి నేను వచ్చి ఇక్కడ ఏమో మా పిల్లలతో చెప్పి మా పిల్లలు తిరిగి అమ్మ రా మనం ఒకరికి ఆఫీస్కి వెళ్దామని అనేసి ఆర్డీ ఆఫీస్కి తీసుకెళ్లారు. ఆర్డీ ఆఫీస్కి తీసుకెళ్తే అక్కడ కూడా నా పేరు లేదు. అక్కడ కూడా నా పేరు లేకపోతే బంగారాజు గారు అన్నారు, అమ్మ నీ పేరు వస్తుంది, నేను తెస్తాను, నీకు చెప్తాను అని అన్నారు. అంతే అలాగనేది అలాగనే తెట్టదని ఇప్పుడు నేను మళ్ళా వైజాగ్ స్టేషన్కి కోర్టుకి వెళ్ళి నన్ను ఇది చేస్తే తేటగా నీ పేరు లేదు, మీ నాన్న పేరు మీ భూమి లేదు, వేరే వాళ్ళు పడిపోయింది అన్నారు. వేరే వాళ్ళు పడిపోయింది అంటే ఆ భూమి వాళ్ళు చచ్చిన పేరుని పడిపోయింది అంతే. నా భూమి ఎలాగండి బాగుంటుంది? వాళ్ళు చౌకబేడులో నా లేరు, భూమి నా లేరు, అన్ని దీనిలో నేనున్నాను.
అది ఎలాగండి వేసారంటే అది మీరు చూసుకోండి అన్నారు. అవలకాడ వెళ్ళి చూసుకోవాలని నేను అడిగాను. అడిగితే సంతపేట దాసనపేట జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాల సందర్భంగా భక్తుల లెక్కింపును ఈరోజు నిర్వహించారు. ఆలయ ఈవో శిరీష మాట్లాడుతూ సంతపేట జగన్నాథ స్వామి ఆలయానికి 1,22,155 రూపాయలు, దాసనపేట జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించి 63,053 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించడం జరిగిందన్నారు. శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర అనంతరం ఈరోజు హుండీ లెక్కింపు జగన్నాథ స్వామివారి దేవస్థానం సంతపేట దేవాలయంలోను మరియు దాసనపేటలో ఉన్న జగన్నాథ స్వామివారి దేవాలయంలో కూడా నిర్వహించడం జరిగింది. సంతపేట జగన్నాథ స్వామివారి దేవాలయంలో 1,22,000 రూపాయలు ఆదాయం వచ్చింది హుండీల ద్వారా. అదేవిధంగా ఇక్కడ దాసన్నపేటలో 63,000 రూపాయల ఆదాయం హుండీల ద్వారా రావడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు, అర్చక సిబ్బంది మరియు సేవా సంఘం సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ లెక్కింపు అనేది అందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది. మహారాజా సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగీత నృత్య కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ నగరంలోని పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత కళాశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో జాతీయ భావాలను పెంపొందించుకోవాలన్నారు. స్వాతంత్ర సమరయోధులను గుర్తించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నేను మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాను. ముందుగా అందరికీ కూడా 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. ఈ 80 సంవత్సరాలలో మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిని ఇంకా మన అందరం ముందుకు తీసుకెళ్ళి ఎవరికి ఏ రంగాలకు సంబంధించిన వాళ్ళైతే ఎవరెవరు ఏ రంగాల్లో ఉంటే ఆ రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ఉంటే దేశం అంతా తప్పకుండా పురోభివృద్ధి సాధిస్తుంది. ఈ అభివృద్ధిని మనం అందరూ కూడా ఇలాగే ముందుకు తీసుకెళ్ళి శత జయంతి స్వాతంత్ర దినోత్సవాలు కూడా మనం ఘనంగా జరుపుకోవాలని నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మన భారతదేశ ప్రజలకి అలాగే మన భారతీయులు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. నమస్కారం. ర్యాలీవా? మహిళల భద్రత కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ను రద్దు చేయడాన్ని విశాఖ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి అడారి దివ్యకళ ఖండించారు. ఈ మేరకు మదిలిపాలెం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళల రక్షణకు ఉపయోగపడుతున్న దిశ యాప్ను రద్దు చేయకుండా మరింత బలోపేతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులు సంప్రదించేందుకు, వారి భద్రతను త్వరితగతిన స్పందించేందుకు దిశ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 1.51 కోట్ల మంది మహిళలు దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం దాని పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. యాప్ని రద్దు చేయడం జరిగింది. అసలు ఆయన మోటో ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏ చట్టాలనైనా సరే రద్దు చేసే దిశగానే ఆయన అది రద్దు చేస్తున్నారు అంటే దానికి ఇంకో పేరు పెట్టి ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశమే. అలాగే మనం చూసుకుంటే అమ్మఒడి కాస్త తల్లికి వందనము అయింది. సో ఇప్పుడు దిశ యాప్ ఏమో శక్తి యాప్ అవుతుంది. ఇదే దిశ యాప్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1.51 crores ఉమెన్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో దానివల్ల నేరాలు అనేవి చాలా మటు ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్లోకి వచ్చాయి. కానీ ఎప్పుడైతే అంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన నెక్స్ట్ డే రెడ్ బుక్ అనే స్లోగన్స్తో బ్యానర్స్ కట్టుకున్న లోకేష్ గారు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ తెలుగుదేశం కేడర్కి అందరికీ కూడా ఆయన ఓపెన్గా మీరు నేరాలు చేయండి అనే సిగ్నల్ని ఆయన పంపారు. ఆయన పంపడం వల్ల ఈరోజు చూసుకుంటే ఈ దిశ యాప్ రద్దు చేస్తున్నారు అని తెలియక ముందు నుంచి కూడా ఈ 2 yearsలో చాలా నేరాలు జరిగాయి.
ఈ నేరాలు సంఖ్య ఇంకా తగ్గలేదు అని మేము ఎంత ఫైట్ చేస్తుంటే ఇప్పుడు దానికి తోడుగా ఇప్పుడు దిశ యాప్ని రద్దు చేశారు. అసలు ఆయన మోటో ఏంటి? ఆంధ్రప్రదేశ్ని ఇంకో బీహార్ చేద్దాం అనుకుంటున్నారా? మనకు అర్థం కావట్లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన వరకు ఆయన సీనియారిటీ ఎక్కడ మిస్ అవుతుందో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు లోకేష్ గారు ఆయన చీఫ్ మినిస్టరా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అనేది కూడా మనకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి ఎలా తోస్తే అలా, ఇంకా వాళ్ళు అన్నదే వేదం. వాళ్ళకి ప్రజలు పట్టం కట్టారు. సో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఏం చేసినా ప్రశ్నించే గొంతులు నొక్కాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ప్రశ్నించే గొంతుల్ని వాళ్ళు నొక్కాలనేదే వాళ్ళ ప్రయత్నం. గత కొంతకాలంగా విశాఖ నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఏటీఎం కార్డుల మార్పిడి మోసాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ఘరానా దొంగను ఎంవీపీ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 1.93 లక్షల నగదు, పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను క్రైమ్ ఏసీపీ వెంకట్రావు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సిపి ఆదేశాల మేరకు ప్రత్యేక క్రైమ్ బృందాన్ని ఏర్పాటు చేసి దాదాపు వారం రోజుల పాటు శ్రమించి ఏటీఎం కేంద్రాల వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పల్లా సురేంద్ర కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈరోజు ఎంఈపీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అండ్ ఇన్స్పెక్టర్ ద్వారకా ఇన్స్పెక్టర్ చక్రధర్ గారి ఆధ్వర్యంలో ఒక ఇంపార్టెంట్ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. మనకి చాలా వరకు మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఏటీఎంస్ దగ్గర అమౌంట్స్ పోతున్నాయి అని చెప్తుంటారు. దానికి సంబంధించిన ఒక ఎంఓ అనమాట ఇతను. ఈ అబ్బాయి కూడా చదువుకున్నాడు, డిగ్రీ వరకు చదువుకున్నాడు, తెలివైన వాడే. ఇతను ఐపోలవరం కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, స్వగ్రామం ఐపోలవరం. ఇతని పేరు పల్లా సురేంద్ర కుమార్, వయసు 30 సంవత్సరాలు. ఇతను అనేక కేసుల్లో గతంలో కూడా మన విశాఖపట్నం కాకుండా వేరే దగ్గర చాలా కేసులు ఉన్నాయి. సుమారు 60 కేసుల వరకు ఇతను ముద్దాయి. ఇతను చైన్ స్నాచింగ్స్ కూడా ఉన్నాయి. ఇది ఒకటే అఫెన్స్ కాదు, చైన్ స్నాచింగ్స్. దాని ద్వారా తర్వాత ఈ ఏటీఎం అఫెన్సెస్ కూడా చేస్తాయి. ఇతను ఎంఓ ఏంటి అంటే, ఒక ఏటీఎంకి దగ్గరలో ఎక్కడొక దగ్గర ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంచెం తెలివైన వాళ్ళు వచ్చేటప్పుడు ఇతను ఎంటర్ అవ్వడు. ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ నాలెడ్జ్ లేకుండా ఉంటారు, వీళ్ళకి అంత అనేది ఈజీగా వాడు ఐడెంటిఫై చేస్తాడు. వాడికి ఉన్న అనుభవంతో ఐడెంటిఫై చేసుకొని అప్పుడు వెంటనే వాళ్ళ దగ్గరికి ఏటీఎం దగ్గరికి వచ్చి వెయిట్ చేసి వాళ్ళు తీస్తున్న క్రమంలో వాళ్ళకి ముందు సహాయం చేసేటట్టు ఇతను నటిస్తాడనమాట. ప్రతిష్టాత్మక 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఈ నెల 22, 23 తేదీల్లో రేస్పువానిపాలెం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని సినీ నటుడు సుమన్ తల్వార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్షల్ ఆర్ట్స్ను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. 3వసారి వైజాగ్ ఓపెన్ కరాటే నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు జరగడం అభినందనీయమన్నారు. మార్షల్ ఆర్ట్స్ ప్రతి కళాశాల, స్కూల్స్లో ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రీడను ప్రోత్సహించి మరింత మంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేలా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ సమావేశంలో డ్రాగన్ ఫోర్స్ మార్షల్ అకాడమీ ప్రధాన నిర్వాహకుడు చిగురుపల్లి సతీష్ కుమార్, ఆనందబాలు పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేయడానికి కారణం మెయిన్గా అంగరాము గారు, మంచి మిత్రుడు. చాలా యంగ్ ఏజ్లో ఆయన చనిపోవడం జరిగింది. చాలా అంటే ఇక్కడ మార్షల్ ఆర్ట్స్కి ఆయన స్పాన్సర్ అవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, నాకు మంచి మిత్రుడుగా నేను వైజాగ్ వస్తే వేరే ఏ టోర్నమెంట్కి వచ్చినా కూడా వచ్చి నాతో పాటు వచ్చి మీకు ఏం కావాలి సార్ మీకు అన్నీ చెప్పి పాపం మంచి మిత్రుడిగా ఆయన పోవడం నిజంగా మాకు చాలా పెద్ద లాస్. ఎంతో ఇంట్రెస్ట్తో తను ఏం చేయగలుగుతాడో, ఇది చేస్తాను అది చేస్తాను అని పాపం చేసేవారు. సో ఆయన పేరు మీద ఈ టోర్నమెంట్ సజెస్ట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు కాలంలో ఉన్నప్పుడే ఏదైనా పని అయిన తర్వాత ఇంక మర్చిపోతుంటారు, పని ఉంటే వస్తారు. కానీ ఈరోజు ఆయన లేకపోయేసరికి కూడా సతీష్ ఏంటంటే, లేదు సార్ మనం ఆయన మర్చిపోలేము, చేయాలని చెప్పి సతీష్ ఈ టోర్నమెంట్ ఆయన పేరు మీద మెమోరియల్గా చేయడం
నిజంగా మనస్ఫూర్తిగా నేను సతీష్కి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ సంతోషమైన విషయం ఏంటంటే ఈరోజు ఇది కరాటే సంబంధించిన ఒక ప్రెస్ మీట్ అయినప్పటికీ కిక్ బాక్సింగ్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ అందరూ రావడం ఇది చాలా సంతోషం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదే ఫ్రెండ్లీనెస్ ఆల్ ఓవర్ మొత్తం తెలంగాణలో కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది. ఇది ఎందుకు చెప్తానంటే ఈ స్పోర్ట్స్ అనేది అంటే మార్షల్ ఆర్ట్ కూడా ఒక స్పోర్ట్ కిందనే చెప్తాను. అది ఏదో ఓన్లీ సెల్ఫ్ డిఫెన్సే కాదు. స్పోర్ట్ అనేది చాలా ఒక ముఖ్యమైన విషయం. ప్రతి మనిషికి ఏదైనా స్పోర్ట్ ఏదైనా ఉండొచ్చు. సో వాటిల్లో బాగా ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అన్నప్పుడు ఈరోజు చాలా అవసరం, ముఖ్యంగా మహిళలకి అవసరం ఈరోజు. ఎందుకంటే భారతదేశంలో ఎంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎన్ని జ్యుడిషియరీ జడ్జ్మెంట్స్ పాస్ చేసినా కూడా ఆ క్రైమ్ జరుగుతూనే ఉంది. ఏ ఇంట్లో ఏ క్రైమ్ జరిగినా ముఖ్యంగా మహిళలకి మానభంగం జరిగినా అది మనది మనం ఫీల్ అవ్వాలి. అలాంటి సమయంలో ఏం చేస్తాం? ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి, ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు. కానీ దీనికి ఎందుకు ఒక కఠినమైన పనిష్మెంట్ జ్యుడిషియరీలో ఎందుకు అడగరు? ఎందుకు ఎవరైనా చెప్తే తప్పు చేసిన వాళ్ళని వదిలేయడం బయటికి ఇది జరుగుతుంది. దీనికి ఎప్పుడు పరిష్కారం వస్తుందో తెలియదు. మీరు అప్పటి వరకు డ్యామేజ్ జరుగుతుంటే మనం కూర్చోలేము కదా. విశాఖ ఉక్కు కర్మాగారంపై మోడీ సర్కార్ తీరును సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు ఎండగట్టారు. దేశంలోనే ప్రతిష్టాత్మక ఈ పరిశ్రమను ఎలాగైనా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. జగదంబ సిఐటియు కార్యాలయంలో ఆయన క్యూబా మాజీ అధ్యక్షుడు స్వర్గీయ ఫెడెల్ కాస్ట్రో శత జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర పన్నిందని, దానికి రాష్ట్రం భజన చేస్తుందని ధ్వజమెత్తారు. కాస్ట్రో ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలు ఒడ్డైన విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకుంటామని పాలకులకు హెచ్చరించారు. శిక్షిస్తామని ఎలా చెప్తామని అడుగుతున్నాం. అందువల్ల కావాలని ఈరోజు తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీడియా నోరు నొక్కడానికి, కార్మికుల కష్టాలు బయటికి తెలియకుండా ఉండడానికి కావాలనేటువంటి సర్కులర్ అనేటువంటి జారీ చేసింది. ఇది శుద్ధ తప్పు. అందువల్ల యాజమాన్యం చేస్తున్నటువంటి ఏ లోపాలు ఉన్నా, ప్రభుత్వ విధానాలు ఉన్నా వాటన్నింటినీ కూడా కార్మికులు, కార్మిక సంఘాలు ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేసే హక్కు అనేది ఉందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అలాగే ఈరోజు భారతదేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ఘన చరిత్రని దేశమంతా చాటినటువంటిది మా కార్మిక సంఘాలు, కార్మికులు. 11 దేశాలకి అత్యంత నాణ్యమైనటువంటి ఉక్కును ఎగుమతి చేస్తూ ఉన్నాం. టీఎంటీ స్టీల్ భారతదేశంలో అత్యంత నాణ్యమైనటువంటి ఉక్కు. అలాంటి దాన్ని ఈరోజు నాశనం చేస్తూ ఉంటే చూస్తూ కార్మిక వర్గం, ట్రేడ్ యూనియన్లు ఊరుకోవడం అనేటువంటిది సహించరానటువంటి విషయం. ఈ సమాచారాన్ని ఎవరికి ఇవ్వకూడదు, మీడియాకి ఇవ్వకూడదు, ప్రెస్కి ఇవ్వకూడదు అని చెప్పడం అనేటువంటిది శుద్ధ తప్పు. అందువల్ల ఇటువంటి సర్కులర్ ద్వారా కార్మిక వర్గాన్ని బెదిరించాలని, కార్మికుల నోళ్లు నొక్కాలని, కార్మికుల నోళ్లు ముగించాలని ప్రభుత్వం, స్టీల్ యాజమాన్యం చేసేటువంటి కుట్ర ఇది. అందుకని తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ చేస్తున్నటువంటి తప్పుడు పనులని కార్మిక వర్గం ఎవరు కూడా సహించరు. అలాగే మీడియా అంతకంటే సహించదు. అందువల్ల ఈరోజు ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయాలని, సమాచార చట్టాన్ని కూడా ఉల్లంఘించి యాజమాన్యం ఇచ్చేటువంటి సర్కులర్లన్నింటినీ కూడా తీవ్రంగా మేము వ్యతిరేకించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. వన్ టౌన్ బుర్జుపేటలో కొలువై ఉన్న ఉత్తరాంధ్ర భక్తుల ఇలవెల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శ్రావణ మాస పూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని తరిస్తున్నారు. అమ్మవారి నేల భావి శ్రీచక్రం వద్ద భక్తులు కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి స్వహస్తాలతో పాలాభిషేకం, పంచామృత అభిషేకాలు నిర్వహించి తరిస్తున్నారు. ఆలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు నాగసుధ స్వరూపరాణి మాట్లాడుతూ శ్రావణ మాసం నెల రోజుల పూజల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రలు కావాలని కోరారు. మాకు ఎన్నడూ లేని విధంగా శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్లో 8 మంది మహిళలకి అవకాశం కల్పించడం జరిగింది. ఇది మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి సందర్భంలో మేము కూడా మహిళలకి పెద్దపీట వేయాలన్న ఒక ఉద్దేశంతో మహిళలకి ఏ అసౌకర్యం కలగకుండా మంచి సౌకర్యాలు కలిగేటట్టు శ్రావణ మాసంలో, అలాగే వచ్చే మార్గశిర మాసంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు మహిళలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే కోలాటం కానీ, నాట్యం కానీ, సంగీతం కానీ,
చాలా విధాలుగా మేము బాగా మంచిగా ప్లాన్ చేస్తున్నాము. ఇంత మంచి అవకాశాన్ని మాకు అమ్మవారు కల్పించినందుకు అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని సదా నేను కోరుకుంటున్నానండి. మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే మహిళలు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఉత్తరాంధ్ర ఇలవేలుపు మనకి కనక మహాలక్ష్మి తల్లి అంటే 3 జిల్లాల్లో కూడా ఒక నమ్మకమైన శక్తిగా పూజిస్తారు ఆవిడ్ని. అలాంటి ఆవిడకి పూజలు అందుకోవడం అంటే మనకి మార్గశిర మాసంలో చాలా గొప్ప విషయం. ప్రతి మహిళలకి కూడా మంచి మంచి కార్యక్రమాలు మేము మహిళలందరం కూడా ప్లాన్ చేస్తున్నామండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని మేము కోరుకుంటున్నాం. శ్రావణ మాసం అవనియండి, మార్గశిర మాసం కనునియండి, అనేక ఏర్పాట్లు ఏ విధంగా చేస్తే భక్తులు సంతోషిస్తారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంకా మంచిగా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కూడా శ్రావణ మాసం స్టార్ట్ చేసాము. కుంకుమ పూజలు స్టార్ట్ అయ్యి అనేక మంది భక్తులు వచ్చారు. ఈ శ్రావణ మాసం సందర్భంగా మేము చాలా ఏర్పాట్లు చేసాము. నెక్స్ట్ మార్గశిర మాసంలో కూడా అనేక ఏర్పాట్లు చేసి అంటే రోజు రోజుకి ఏ రోజు ఏం చేస్తే బాగుంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేదు అంటే ఒక మధ్య ప్యాకెట్లు లేదంటే ప్రతిదీ భక్తులకి ఏమి కావాలో వాళ్ళు అలసిపోయిన వెంటనే మేము అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామండి. ఇక్కడ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె 3వ రోజుకు కొనసాగింది. అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా కేజీహెచ్లోని జూనియర్ వైద్యులు సమ్మెలో పాల్గొన్నారు. సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన వీరు స్టెఫెన్ పెంచకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఏడాది జనవరి 1 నుండి అమల్లోకి వచ్చే స్టెఫెన్ సవర్ను అమలు చేయాలని, నాన్ మెడికల్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఎన్ఎంసీ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, 65 ఏళ్ల వరకు పదవి విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ల వయసు పెంచడం వల్ల జూనియర్ డాక్టర్లుగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాధారణ వైద్య సేవలు నిలిపివేసి నిరసన తెలుపుతున్న తమకు అత్యవసర వైద్య సేవలు నిలిపివేసే పరిస్థితికి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2 years 15% పెంచుతామన్నారు. అది పెంచకపోగా స్ట్రైక్ చేస్తే 3% అనేది నాట్ ఎట్ ఆల్ ఏ ఫెయిర్ ట్రేడ్ అండ్ దానికోసం మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాం. అది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ వచ్చి ఏవైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయో అవి ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా మేము ఫెయిర్ అని అనుకోవట్లేదు. అండ్ థర్డ్ది రిటైర్మెంట్ ఏజ్ 62 to 65 పెంచారు. దానివల్ల యంగ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. సో అది కూడా న్యాయం కాదని చెప్పి ఈ 3 డిమాండ్స్ మేము మా స్ట్రైక్లో మేము వాయిస్ అవుట్ చేస్తున్నాం. స్ట్రైక్ ఏదైతే చేస్తున్నామో ఇట్ ఈస్ ద మోస్ట్ జెన్యున్ కాజ్ ఫర్ ది ఎంటైర్ డాక్టర్ ఫెటర్నిటీ. ఎందుకంటే వీటి రూట్ కాజెస్ అనేవి ఈ స్టైఫండ్ అనేది మనీ అండ్ ఎవ్రీథింగ్ అని అనుకున్నా కానీ ఇట్ ఈస్ అ డీపర్ మీనింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అ డాక్టర్స్ లైఫ్ అండి. ఎందుకంటే ఒక డాక్టర్ ఈరోజు ఎంబీబీఎస్ చేసి 5.5 సంవత్సరాల తపస్సు, అందులోకి మినిమం ఎంబీబీఎస్లోకి జాయిన్ అవ్వటానికి అది ఇంకొక +1 +2 నుంచి అది ఇంకొక తపస్సు. అవన్నీ చేసి ఒక డాక్టర్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు పీజీ అయ్యి ప్రతి ఒక్కళ్ళు వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి ఉండరండి. ప్రతి ఒక్కళ్ళం రకరకాల స్ట్రగుల్స్ నుంచి వచ్చాం. ఆ స్ట్రగుల్స్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి గవర్నమెంట్ కాలేజెస్లో రావాలి అని అంటే అది ఇంకొక పెద్ద తపస్సు. ఈరోజు ఫైనాన్షియల్ దీని గురించి మేము ఏదైతే పోరాడుతున్నామో 30% అని అడుగుతున్నాం, మినిమం 15% అని అడుగుతుంటే ఓన్లీ 3% వరకు శాంక్షన్ చేస్తాము అని మాకు చెప్పడం అనేది ఇది చాలా బాధాకరం. రెండోది, ఇది ఎందుకు బాధాకరం అని అంటే ఒక ఎంబీబీఎస్ పీజీ మేము ఉండడం తర్వాత సార్ ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన వాళ్ళని మా గురించి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. మేము నైట్ డ్యూటీస్ చేయాలి, 3 షిఫ్టులు చేయాలి, దాదాపు పొద్దున్నటి నుంచి రాత్రి వరకు మా బ్యాక్ బోన్ విరిగేటంత వరకు పనిచేయాలనే ఎక్స్పెక్టేషన్ మాకు ఉంటుంది. కానీ బయట వచ్చేసరికి యు ఆర్ ద మోస్ట్ నోబెల్ ప్రొఫెషన్ అని అంటారు, కానీ లోపల మొత్తం మాకు ఎక్స్ప్లాయిటేషన్ తప్ప ఇక్కడ జరుగుతున్నది ఏదీ లేదు. ఈరోజు మా 2వ రోజు, స్ట్రైక్లో 3వ రోజు, రిలే నిరాహార దీక్షలో 2వ రోజు.
పొద్దున 9 నుంచి సాయంకాలం 4 దాకా మా పీజీస్ అందరం ఏం తినకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా నిరాహార దీక్ష చేస్తున్నాము. ఎందుకు అంటే గవర్నమెంట్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. మా ఏ డిమాండ్స్కి లిఖితపూర్వకంగా ఏ డిమాండ్స్కి ఇవ్వలేదు. అది గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యే వరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు రోజు ఈ రిలే నిరాహార దీక్ష అనేది కంటిన్యూ చేస్తాం. ఏనుగులు జీవ వైవిధ్య కాపలాదారులు దేశ వారసత్వ ప్రతీకలని డిప్యూటీ సీఎం రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విశాఖలోని ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏనుగులు అటవీ సంరక్షకులని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 2014 నుంచి ఏనుగుల రిజర్వుల సంఖ్య 26 నుంచి 33కు పెరిగిందని, 150 ఏనుగుల కారిడార్లు గుర్తించి రక్షణ కల్పించినట్లు తెలిపారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం 140 వరకు అటవీ ఏనుగులు ఉన్నట్లు చెప్పారు. పలమనేరు, పార్తిపురం, మన్యం జిల్లా ప్రాంతాల్లోని మానవ ఏనుగు సంఘర్షణ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకతో కలిసి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కుంకీల సహాయంతో 50కి పైగా సంఘర్షణ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి ఏనుగుల వల్ల జరిగే మానవ మరణాలు 70% తగ్గించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హనుమాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మానవ వన్యప్రాణుల సంఘర్షణ నిర్వహణకు సమగ్ర వ్యవస్థను అమలు చేస్తుందన్నారు. A symbol of India's wild heritage. They are the guardians of our forests, custodians of our ecological balance, and a living connection to our national legacy. Under the leadership of our Honorable Prime Minister Sri Narendra Modi ji, India has strengthened its commitment to elephant conservation, from expanding elephant reserves and protecting critical corridors to strengthening Project Elephant, adopting technology-driven monitoring, and addressing human-elephant conflict with greater urgency. This is clearly evident that since 2014, the number of elephant reserves has increased from 26 to 33. Alongside 150 identified elephant corridors, strengthening protection for these magnificent animals and their habitats. Andhra Pradesh too has a unique elephant story. Our state is home to around 132 to 142 wild elephants. This is not only our pride but also a responsibility to protect them and their habitats. After I took charge as a Minister for Environment and Forest, several instances of human-elephant conflict in areas such as Palamaneru and the Parvatipuram Manyam region came to my notice. I visited Karnataka and discussed the issue with the government of Karnataka. Through the MOU between the two forest departments, Andhra Pradesh received 4 Kumki elephants, and we established a dedicated Kumki training center at Musallimadugu. I sincerely thank the government of Karnataka, especially former Chief Minister Sri Siddaramaiah ji, నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. వాహన సేవలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బాలింతలతో కలిసి వాహనంలో ప్రయాణించారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుండి అడ్డు రోడ్డు మీదుగా కోనవానిపాలెం వరకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి బాలింత లక్ష్మీ దుర్గును ఆమె బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చారు. ప్రసవానికి ముందు తర్వాత తల్లులు, నవజాత శిశువులు ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అనిత తెలిపారు. తల్లులు, చిన్నారుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కిడ్నాప్ చేసి పట్టుకుపోయిన కవల బిడ్డ కోసం తల్లి సాగించిన న్యాయ పోరాటానికి ఫలితం దక్కింది. హేబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టు చొరవతో తల్లి చెంతకు బిడ్డ చేరుకుంది. ఆ వివరాలను ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో POW ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ న్యాయవాది గొంప గిరిధర్ వెల్లడించారు. గాయత్రిని అత్తింటి వారు నానా ఇబ్బందులు పెట్టారని, కవల బిడ్డల్లో ఒక బిడ్డను భర్త అపహరించుకుపోవడం చట్ట వ్యతిరేకమని అన్నారు. బాధితురాలు గాయత్రి పోలీస్ స్టేషన్ నుండి హైకోర్టు వరకు ధైర్యంగా న్యాయ పోరాటం చేయడం, హైకోర్టు పోలీసుల సమక్షంలో బిడ్డను తల్లికి అప్పగించిందన్నారు. బాధితురాల నుంచి బిడ్డను భర్త తీసుకువెళ్లడంతో పోలీసుల సహకారం ఉందని ఆయన ఆరోపించారు. బాధితురాలు గాయత్రి మాట్లాడుతూ పాప కోసం తాను న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాతనే పోలీస్ డిపార్ట్మెంట్ కదిలిందన్నారు.
పోతే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, అందరూ వాళ్ళ యాక్షన్స్ తీసుకుని నా పాపను ఫైండ్ అవుట్ చేయడానికి చాలా సతవిధాలుగా ప్రయత్నం చేశారు. దీంతో పాటు నాకు ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నేనున్నానమ్మా అని అంటూ మన పిఓడబ్ల్యూ లక్ష్మక్క కానివ్వండి, గంగా భవాని గారు కానివ్వండి, అడ్వకేట్ గారు కానివ్వండి, అందరూ నాతో ఉండి మేము ఉన్నాము అని మొత్తం నా పాపను ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ మార్గంలో లా ప్రకారంగా కూడా తెచ్చుకోవచ్చు అని మొత్తం వాళ్ళు నాతో ఉండి నడిపించారు. ముందైతే అందట్లేదు సార్, ఎంవేపీ పోలీస్ స్టేషన్ నుండి అయితే మాకేం అందలేదు. బట్ ఆరిలోవా పోలీస్ స్టేషన్కి ఎప్పుడైతే అడ్రస్ చేశారో అప్పటి నుండి సిఐ శ్రీనివాస్ గారు వీళ్ళు కొంచెం సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుని వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ఒంగోలు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, వాళ్ళు కూడా ఒక 3-4 డేస్ వెళ్ళి అక్కడే ఉండి స్ట్రగుల్ అయ్యారు. బికాస్ వాళ్ళతో పాటు మా బ్రదర్ కూడా వెళ్ళి కొంచెం ఎలాగ ఏంటి అని ఫైండ్ అవుట్ చేశారు సార్. కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 7 డేస్ పట్టింది సార్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయను. కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత 1 మంత్ సార్, ఒక 1 మంత్ బట్టి పాప దూరంగా ఉంది. దానికి గురై అత్తగారి ఇంట్లో నుంచి, అత్తగారి దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా పిల్లలు చిన్నపిల్లలని కూడా చూడకుండా 2 సంవత్సరాల లోపు ఉన్న 2 చిన్నపిల్లలు ఉన్నారని, కవలల పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా చాలా క్రూరంగా ప్రవర్తిస్తే ఈరోజు ఆ అమ్మాయి ఒంటరిగా బయటనుంటే, అలాంటి అమ్మాయి ఒంటరిగా ఉన్న సమయంలో ఒక పాపని అత్యంత క్రూరంగా, దుర్మార్గంగా, నీచాతి నీచంగా సొంత తండ్రి అయ్యుండి చట్టానికి వ్యతిరేకంగా ఆ ఒక పాపని, 2 పాపను కూడా కాదండి, ఒక పాపని వదిలేసి ఇంకో పాపని దౌర్జన్యంగా లాక్కుపోయి వెనకాల వెళ్ళడానికి అవకాశం లేకుండా బయట నుంచి తాళాలు వేసి పారిపోయారండి. ఇది నేను ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ కాంటెక్స్లో నెంబర్ 1 డాక్టర్ గాయత్రి అనేటువంటి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, ఎంతో ధైర్యంగా ఒంటరిదాన్ని అని అనుకోకుండా పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి హైకోర్టు వరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం ప్రధాని మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు. ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైద్య సేవలను గ్రామీణ ప్రజలకు మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన హోంమంత్రి అనిత. గిరిజనులకు దోమల తెరలు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి. గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.